కాదన్నా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మాత్రం ఈ రోజున కూటమి చేతుల్లోకి వెళ్ళింది. సో వాళ్ళనే కావాలని చెప్పి అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. సో అదే నడుస్తుంది. రేపు 5 ఏళ్ల పాటు అదే నడుస్తుంది. గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలన సాగించిందో, సో అంటే ఆ రకంగా పరిపాలన సాగిస్తుందని కాదు, వాళ్ళ చేతిలో పరిపాలన ఉందో అదే చేతిలో వీళ్ళ చేతిలో పరిపాలన ఉంటుంది. ఓకేనా? ప్రజలు అన్న వాళ్ళు ఏదో ఒకళ్ళకే పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, మీరు చెప్పినంతగా వివేచనతో ఆలోచించి ఎవరికి మనం అధికారం ఇవ్వాలి, అధికారం ఇస్తే ఎవరికి మనం ఎంత రాష్ట్రం ఎంతవరకు బాగుపడుతుంది, మనం ఎంతవరకు బాగుంటాం అన్న ఆలోచన ఎవరికి రావట్లేదు కదా. చాలా మంచి మాట చెప్పారు మీరు. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పారు కదా. అవును. కానీ ఏంటంటే యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు. ఇది మన భారతీయ సనాతన సాంప్రదాయ సిద్ధాంతం. కానీ అరిస్టాటిల్ అనేవాడు ఇవాళ మోడర్న్ పొలిటికల్ థియరీకి పితామహుడు. ఆయన ఏమన్నాడు, పీపుల్ గెట్ ది కైండ్ ఆఫ్ గవర్నమెంట్ దే డిజర్వ్. అంటే వాళ్ళు వెధవలు అయితే వెధవ గవర్నమెంట్ వస్తుంది, గొప్ప వాళ్ళు అయితే గొప్ప, వివేకవంతులు అయితే వివేకమైన గవర్నమెంట్ వస్తుందని చెప్పటం. కానీ ఇంచుమించు రెండింటి మీనింగ్ ఒకటే అయింది కదా. అవును. ప్రజలు వివేకంగా ఉంటే వివేకమైన గవర్నమెంట్ వస్తుంది, ప్రజలు ఇలా ఉంటే ప్రజలు ఏంటంటే ఇవాళ కోడి పందాలు చూస్తున్నావా లేదా? చూస్తున్నాం. కోడి పందాలు పాపం వాళ్ళు ఒట్టి 2 కోళ్ళు కొట్టుకోవటం కాకుండా ఆ రెండింటి కాళ్ళకి మనం కత్తులు కూడా కడతాం. ఎగిరితంతే కరెక్ట్గా ఎదురు దాని మెడకాయ దిగాల లోపల గుచ్చుకునే విధంగా మనం కత్తులు కడతాం. అవును. కత్తులు కట్టే చూడటానికి ఎంత ఉత్సుకత చూపిస్తారంటే బోర్డంత పందాలు కూడా పెట్టుకుంటారు. అవును. పట్టుకొని వీడి పందెం కట్టిన కోడి గెలవాలని వీడి కోరుకుంటుంది. న్యాయమా అన్యాయమా అనే బాధ నాకు లేదు. నేను దీని మీద పందెం కట్టా కదా 100 రూపాయలు, నా కోడి గెలవాలి, ఇది ఎగిరి తన్నప్పుడు దాని మెడకాయ గుచ్చుకోవాలన్నట్టు ఉంటుంది. ఇవాళ ప్రజలు కూడా ఏంటంటే ఈ రాజకీయాలు కోడి పందాలు చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళు ఎందుకంటే 10 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొని చూసా, సినిమా హాల్లోకి పోయా, నాకు మొత్తం మసాలా ఉండాలి. నేను అక్కడ పోతే నాకు భగవద్గీత నీతులు చెబితే అట్ట అక్కడ తిట్టుకోవటం ఉండాలి, కొట్టుకోవటం ఉండాలి, పొడుచుకోవటం ఉండాలి, ఎగిరెగిరి తన్నుకోవాలి. ఇవి ప్రజలకి ఎన్నికలు ఏంటంటే కావాల్సినంత వినోదాన్ని కలిగిస్తున్నాయండి. వాళ్ళ విజ్ఞానం అంతే, అండర్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు. ఎన్నికలు వినోదాన్ని కలిగిస్తున్నాయి. న్యాచురల్లీ వినోదమే కాదండి, ఆదాయాన్ని కూడా కలిగిస్తున్నాయి. అంత డేర్గా కామెంట్ ఎట్లా చేయగలుగుతున్నారు? ఓటుకి నాకు 2,000 డబ్బులు కూడా వస్తున్నాయండి. ఇలాంటి ఎన్నికలు వద్దని నేను ఎందుకు అనుకుంటా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అంటే ఎమ్మెల్యే పని రాష్ట్రపతిని ఎన్నుకొని చట్టం మీద ఓటేసి ఇంట్లో కూర్చోవటం అని. ఓటుకు నోటు ఇయ్యడు. సామాన్య మానవుడిని అడిగితే ఏమంటాడు? ఇదేమీ కానీ ఓ స్లోగను లేదు, ఓ తిట్టుకోవడం లేదు, ఓ కొట్టుకోవడం లేదు, సారా పంపుడు లేదు, డబ్బులు ఇచ్చుడు లేదు, ఇవే సప్పకున్న ఎన్నికలు అంటాడు. అందువల్ల ఏంటంటే ఈ మసాలా ఎన్నికలకి ప్రజలు కూడా బాగా ఏంటంటే వాళ్ళకి అంతవరకే తెలుసు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసే బాధ్యత ఎవరిది? మేధావులది. ఎవరైతే యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కృతే లోకస్తద్ అనువర్తతే. ఓ అంతే కదా. అది జరగట్ల భారతదేశంలో. ఏంటంటే ఈ పదవి, ప్రాపర్టీస్, ఈ కాంక్షలో పడి ఏంటంటే అసలు వాస్తవాలను గమనించే స్థాయిలో ఇవాళ మన రాజకీయ నాయకులు లేరు. వ్యవస్థ మారదా? మారకపోతే మరణిస్తారు, ఇంతకన్నా మార్గమే లేదు. మళ్ళీ కంపల్సరిగా దేశం ముక్కలవుతుంది. స్టేట్ బై స్టేట్ విదేశీయులు వచ్చి పట్టుకుంటారు, వాళ్ళ చేతి కింద నలిగి బానిసలుగా బ్రతుకుతాం. మారాలి. మారకపోతే భవిష్యత్తే లేదు. సరిగ్గా మనం స్వాతంత్రం కోల్పోక ముందు ఇదే పరిస్థితి ఉండే. అనేక దేశాలుగా విడివడి ఉంది. ఒకరి మీద ఒకరికి ద్వేషము, స్వార్థము, భోగలాలస, ఈర్ష్య ఇవన్నీ ఉన్నాయి. దానితో ఏంటంటే ఫారినర్స్ వచ్చి ఆ రాజును కొడుతుంటే ఏంటంటే నేను ఫారినర్కి సాయం చేసేవాడిని. చేసి ఏంటంటే ఇట్లా తర్వాత అయిపోయేది కాదు, నెక్స్ట్ వరుస మీది వచ్చేది, దాని తర్వాత నెక్స్ట్ వరుస నాది వచ్చేది. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ భారతదేశం మొత్తం విదేశీ పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరి ఇవాళ కూడా మరి అదే స్వార్థం, అదే ఈర్ష్య, ద్వేషాలు, అదే కారణం అంటారా? కులాల మధ్య గొడవలు కానీ, మతాల మధ్య గొడవలు కానీ అవి రాజకీయ పార్టీలు సృష్టించినవి కాదనా? 100కి 100%. అంబేద్కర్ మహాశయుడు, ఇంకా మీరు అది మనం చాలా పెద్ద సబ్జెక్టు.
భారతదేశంలో కులాలకు రిజర్వేషన్స్ పెట్టాడు అంబేద్కర్ మహాశయుడు అని మాకు పెట్టిండు కాబట్టి మా దేవుడు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటండి అంబేద్కర్ ఏం గొప్పోడండి, మనుషుల మధ్య తేడా పెట్టిండు. ఆకలి అంటే అందరిది ఆకలే కదా, దేశంలో అందరూ సమానమే కదా. ఎప్పుడు 1500 ఏళ్ల క్రితం ఎవరినో తిట్టుకున్నారట, ఇప్పుడు మమ్మల్ని తిడతారట, ఏం చేస్తామండి అంటారు. అన్యాయం అని అనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కూడా కొంతమంది హర్షించలేదు. అనిపించడమే కాదండి, అసలు వాస్తవం కూడా అది. కానీ అంబేద్కర్ మహాశయుడు మహాజ్ఞాని, ఆయన ఇలాంటి సిస్టమ్ పెట్టల. ఆయన పెట్టింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి ఆర్టికల్ 330 మరియు 332 కింద చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టాడు, ఎస్సీ ఎస్టీ అనే గ్రూప్ పేరుతోటి. కానీ ఉద్యోగాల్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీ అనే గ్రూప్ పేరుతో పెట్టలే. గ్రూప్ పేరుతో పెడితే ఏమవుతున్నది మీకు? ఇప్పుడు ఎస్సీలు మీ దగ్గర 10 ఆవులు ఉన్నాయి, మీ దొడ్లో 10 సొప్పకట్టలు వేసి ఇదిగో మీకు 10 మందికి 10 సొప్పకట్టలు అంటే సమానంగా తింటాయా? తినం. కొమ్ములు ఉన్నది కొట్టుకుపోతుంది, లేనివి సఫర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ఎస్సీలు అంటే ఒక కులమా? అది కులాల సమూహం యొక్క పేరు. మాల ఉంటారు, మాదిగా ఉంటారు, ఎరుకల, యానాది, డక్కల అనేక మంది ఉంటారు. ఎళ్ళంతసేపటికి మాలా మాదిగా ఇద్దరి మధ్య గొడవనేనా? మిగతా కులాలను అసలు పట్టించుకునే నాదు లేదు, మరీ ఉపకులాలు అయిపోలే. అట్లాగే ఇవాళ ఎస్టీలు అన్నాం. ఎస్టీలు అంటే కోయ, లంబాడీలు ఇద్దరి మధ్యనే మీకా రిజర్వేషన్స్ మాకా. కానీ ఇంకా నాయకులు ఉన్నారు, గోండ్లు ఉన్నారు, చెంచులు ఉన్నారు, వాళ్ళని గురించి పట్టించుకునే నాదుడేరి అనేక ఉపకులాలు ఉన్నాయి. అందువల్ల అంబేద్కర్ పెట్టిన విధానం అసలు ఇది కాదండి. చట్టసభలో రిజర్వేషన్ ఏమో ఎస్సీ ఎస్టీ గ్రూపుకు పెట్టాడు, ఆ గ్రూపులో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. ఉద్యోగాల్లోకి వచ్చేసరికేమో ఆర్టికల్ 16 క్లాజ్ 4 అండి. ఇందులో ఏంటంటే సమానత్వం అనేది భారతదేశం అతిక్రమించడానికి వీలు లేని సిద్ధాంతం రాజ్యాంగపరంగా. దానికి మినహాయింపు ఒక్కటి ఆర్టికల్ 16(4)లో ఉంటుంది కదా. అంటే ఏ కులమైతే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదు అని ప్రభుత్వం భావిస్తే వాళ్ళకి దాంట్లో కులానికి రిజర్వేషన్, వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ అని బీసీస్ అని అన్నాడు. అంతేగాని బీసీ అంటే అర్థం ఇప్పుడు మనం చెబుతున్నట్టుగా కాపులు, గౌడ, యాదవ కులం ద్వారా వచ్చేవి కావవి. ఓకే, ఎస్సీ ఎస్టీలు మాత్రమే కులం ద్వారా వస్తాయి. ఇవేంటంటే ఏ కులం అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదని ప్రభుత్వం భావిస్తే ఆ కులానికి రిజర్వేషన్. పైగా అది ఎంత చక్కటి వ్యవస్థ అంటే అప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ రావని నేనంటలా, వాళ్ళు వెనకబడ్డ వాళ్ళే కాబట్టి వాళ్ళకి 100% వస్తుంది, రాకుండా పోయే ప్రసక్తి లేదు. కానీ ఎస్సీ ఎస్టీ అన్న పేరుతో రాదు, వేరే దీని కింద కులం పేరుతో వస్తుంది. మాలా అన్న పేరుతో వస్తుంది, మాదిగా అన్న పేరు. ఒప్పుకోవట్లేదు కదా, ఆ పేరు పెట్టి పిలవడానికి ఒప్పుకోరు. లేదు, అది కాదు.